మనకు ఒక మేకప్ మంత్రి ఉంది. మీ అందరు ఎవరికి చెప్పాల్సింది సరిగ్గా ఇటువంటి ఎండలో తీసుకెళ్తే కేజీ బయటపడుతుంది. కేజీ అంటే యాక్చువల్గా దీని గురించి సపరేట్గా మాట్లాడదాం, ఎందుకంటే నేను చాలా మంచి మూడ్లో వచ్చాను. నేను 2 సంవత్సరాలు ఇంత ఎఫెక్టివ్గా పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేసి మా డిపార్ట్మెంట్ అందరినీ నేను అప్రిషియేట్ చేసుకునే మంచి పొజిషన్లో అలాంటి విజ్ఞత లేని వాళ్ళ గురించి మాట్లాడి నన్ను నేను తగ్గించుకోదలుచుకోలేదు. కానీ మాట్లాడతా ఒక ప్లాట్ఫామ్ మీద మాట్లాడతా. కానీ ఇది కాదు ఆ ప్లాట్ఫామ్. ఇది నా డిపార్ట్మెంట్ ప్రైడ్, నా డిపార్ట్మెంట్ 2 సంవత్సరాల కష్టం. ఈ కష్టానికి ఈ ప్రైడ్కి సంబంధించి ఎవడో విజ్ఞత లేని వాళ్ళు మాట్లాడితే దాని గురించి ఈ ప్లాట్ఫామ్ మీద సమాధానం చెప్పను, వేరే ప్లాట్ఫామ్ మీద అతి తొందరలో సమాధానం చెప్తా. కానీ ఇది సందర్భంగా దయచేసి నాకు అది వదిలేయండి, ఎందుకంటే దాని గురించి మాట్లాడితే ఇదంతా ఒకే వెళ్ళిపోద్ది. నా 2 సంవత్సరాలు నా డిపార్ట్మెంట్ కష్టం. ఇది చంద్రుడిని చూసేవాడికి వెన్నెల కనిపిస్తే వేలెత్తి చూపెట్టేవాడికి మాత్రం చంద్రుల్లో ఉన్న మచ్చే కనిపిస్తుందని ఈ రోజు ఒక మాజీ మంత్రి హోమ్ మినిస్టర్ అనిత గారిపై చేసిన వ్యాఖ్యలు చూస్తే అనిపిస్తుంది. నిజానికి ఆ వ్యాఖ్యలు చూసి నేను చాలా ఆశ్చర్యపోయాను. మనం 2026లో ఉన్నాం. ప్రపంచం అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి మాట్లాడుతుంది. ప్రపంచ దేశాలు మహిళల నాయకత్వానికి ప్రాతినిధ్యం ఇస్తున్నారు. అంతరిక్ష పరిశోధనల దగ్గర నుండి దేశ పరిపాలన వరకు ప్రతి రంగంలో మహిళలు ముందుండి నడిపిస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం ఒక మాజీ మంత్రి మహిళా నాయకురాల గురించి, ముఖం గురించి, మేకప్ గురించి, రూపం గురించి మాట్లాడుతుంటే మీకు ఇంకా రాజకీయ విమర్శలు చేయడానికి టాపిక్సే దొరకలేదా అనిపిస్తుంది. ఒక మాజీ మంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తి మనిషి అనాలన్నా నాకు సిగ్గేస్తుంది. వాళ్ళ రోజున గుడివాడ అమర్నాథ్ అనేటువంటి ఒక వ్యక్తి ఏం మాట్లాడతాడండి? రాష్ట్ర హోంశాఖ మంత్రి గురించి ఇష్టారీతిన మాట్లాడతాడా? ఒక మహిళ గురించి నీకు అక్క చెల్లెలు లేరు, నీ ఇంట్లో పెళ్ళం బిడ్డలు లేరు, నీకు నీ ఇంట్లో ఆడవాళ్ళు లేరు, నీ ఆడవాళ్ళని అలానే మాట్లాడితే నోరు మూసుకుంటావా నువ్వు కూడా? ఒక టీచర్గా చెప్తున్నా, నీలాంటి వాళ్ళని చెంపలు వాయగొట్టాలి పిచ్చి పిచ్చిగా వాగినందుకు ఆడవాళ్ళ గురించి. దీన్ని ఏమంటారో తెలుసా? అవుట్రేజింగ్ ది మోడెస్టీ ఆఫ్ ఎ విమెన్. ఓ మంత్రిగా ఎలగబెట్టావు కదా నువ్వు, ఎంతో కొంత ఇంగ్లీష్ వచ్చి ఉంటుంది కదా నీకు కూడా, లేదా రాకపోతే నేర్చుకో. మేకప్ గురించి మాట్లాడడం, మీలాంటి పనులు మా ఇంట్లో ఆడవాళ్ళు చేయరు, ఎంత తమాషాలు ఆడుతున్నావా? ఇంకో మంత్రి బయలుదేరుతుంది బీసీ శాఖ మార్చుల గురించి మాట్లాడుతూ నీ అయ్య జాగిరా నీ అబ్బ జాగిరా అని మాట్లాడుతుంది. వాళ్ళు ఆ ఫ్యామిలీ ఆ కాన్స్టిట్యున్సీకి చేసిన దాంట్లో నువ్వెంత చేసావు ఉషశ్రీ గారు అని నేను అడిగితే ఏం సమాధానం చెప్తున్నావుడా? మీ పార్టీ వాళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు పేదవాడికి పట్టెడు అన్నం పెట్టేటువంటి అన్నా క్యాంటీన్లని అన్యాయంగా, అక్రమంగా, దుర్మార్గంగా కూల్చేస్తే తన సొంత డబ్బులు పెట్టి 1000 రోజుల పైన అన్నా క్యాంటీన్ నడిపినటువంటి ఘనత సవితమ్మది. ఏ రోజునన్నా ఒక్కరికన్నా పట్టడన్నం పెట్టావా ఉషశ్రీ? నువ్వు సవితమ్మ గురించి మాట్లాడుతున్నావు. ఎవ్రీ సింగిల్ డే వీళ్ళు చేసేది ఏంటి అంటే ఇదే. నడి రోడ్డు మీద సంసారాల గురించి, కాపురాల గురించి మాట్లాడుతున్నారంటే ఎంత వ్యక్తిత్వ హననాన్ని దిగజారిపోయి వాళ్ళు పార్టీ అధికారంలోకి రాదేమో అని భయపడుతూ మహిళ పైన నీచంగా మాట్లాడుతూ, సంసారాల గురించి నీచంగా మాట్లాడుతూ, ఉద్యోగాలు ఇస్తే నీ ఉద్యోగం ఎవడు చేస్తాడో అని అడుగుతావా? ఏ ఉద్యోగం ఆవిడ చేస్తుంది? ఆవిడ ఒక టీచర్గా వచ్చింది, ఒక హోమ్ మినిస్టర్గా ఉంది. ఆవిడ ఉద్యోగం చేస్తే వాడి ఊర్లో ఉన్న ఆడది చేయదంట ఉద్యోగం. నీ ఉద్యోగం ఏంటి? నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఏ ఉద్యోగం చేస్తున్నారో పక్కన్న ఆడదాని గురించి వేలెత్తి చూపితే నీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు 3000 మన వైపు చూపిస్తే మర్చిపోతున్నాడు అమర్నాథ్. ఒక కోడిగుడ్డు తెచ్చి పరిశ్రమని కనీసం రాష్ట్రాన్ని ఏళ్ళైపోయాడు. అలాంటి వ్యక్తి ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నాడు. నీ ఇంట్లో ఉన్న తల్లి, చెల్లి, భార్య గురించి మాట్లాడితే నీకెలా ఉంటది? వాళ్ళు అదే పని చేస్తున్నారా? వాళ్ళు అదే ఉద్యోగాలు చేస్తున్నారా? అమర్నాథ్ సూట్గా అడుగుతున్నాను. నీ ఇలాకాలో, నీ అడ్డాలని గాజువాకలు ఉన్నావు, ప్రజల యొక్క మన్నలు పొందారన్నావు కదా. ఈ మన్నలు పొందుతూ 30,000 ఓట్లు కూడా ఎందుకు రాలేదు గాజువాక నియోజకవర్గంలో? సిగ్గుపడు, సిగ్గుచేటు. ఒక ఆడదాని గురించి మాట్లాడుతున్నావంటే మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళ గురించి మాట్లాడాల్సి వస్తుంది. నడి రోడ్డు మీద చెప్పులు తిరగండి. మాజీ ఐటీ మంత్రి గారు మన సోదరి ప్రస్తుత హోంమంత్రి అయిన వంగల్పూడి అనిత గారి గురించి మాట్లాడిన మాటలు మరొక్కసారి వైసీపీ పార్టీకి, వైసీపీ నాయకులకి మహిళల పట్ల ఉన్న నీచమైన భావం ఈరోజు బయటపడింది. ఈరోజు మీ ఇంట్లోని వాళ్ళు మాత్రమే మహిళలు కాదు, మేమందరూ మహిళలమే. అమర్నాథ్ గారికి ఒకటే మాట, ఈ రోజు మీరు మా సోదరి అనిత గారి గురించి, ఆమె వస్త్రధారణ గురించి మాట్లాడిన మాటలు మీ ఇంట్లో ఉన్న మహిళల మీద మా సోషల్ మీడియా మాట్లాడితే మీరు ఎలా ఇబ్బంది పడతారో ఒకసారి ఆలోచించారా? మాది మంచి ప్రభుత్వం కాబట్టి అలాంటి పనులు వేయట్లేకపోతున్నాం. అయితే ఈరోజు ప్రతి ఒక్కరు ఖండించాల్సిన అవసరం ఉందండి. ఎన్ని రోజులు ఇలా రాజకీయాల్లోకి వచ్చామని ప్రతి అడ్డమైన వాడు మాట్లాడుతుంటే ఎన్ని రోజులు ఊరుకోవాలి? ఈ రోజు అనిత గారు, మొన్నటికి మొన్న ప్రశాంతి రెడ్డి గారు, ఆ మధ్య మా సోదరి గల్లా మాధవి గారి గురించి ఇదే వైసీపీ నాయకులు
ఆమెను రోడ్డు మీద జుత్తు పట్టి లాక్కెళ్తాం అన్నప్పుడే వాళ్ళని జుత్తు పట్టి పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి కూర్చోపెట్టే చట్టాలు ఉండుంటే ఈ రోజు అనిత గారికి ఈ పరిస్థితి వచ్చుండేది కాదు. నిన్నటికి నిన్న సోదరి సౌమ్య గురించి అక్కడ లోకల్ నాయకులు ఇంతకన్నా నీచమైన భాషలో మాట్లాడుతున్నారు. మనం ఖండిస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, వీళ్ళని నిలువరించే ఒక చట్టాన్ని తీసుకురాలేకపోతున్నాం. బాధగా ఉందండి. ఈ రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంలో ఉంది, దేశంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. ఈ రోజు 33% రిజర్వేషన్లు ఇచ్చి చట్ట సభల్లో చట్టాలు చేసే స్థాయిలో మీరు ఉండాలని మాకు గౌరవం ఇస్తున్నారు. కానీ ఆ స్థాయికి వచ్చాక మా గౌరవాన్ని, మా హుందాతనాన్ని కాపాడుకునే చట్టాలు ఎక్కడున్నాయి? చట్టాలు చేయండి. ఈ రోజు ఏ వెధవైనా మా గురించి తప్పుడుగా మాట్లాడితే సాక్ష్యాలతో సహా అది తీసుకొని ఒక ఎమ్మెల్యే గాని, ఒక అధికారంలో ఉన్న వ్యక్తి గాని ఈ రోజు మేము పోలీసుల దగ్గరికి వెళ్ళి వీడు మా గురించి మాట్లాడుతున్నారని మేము ఇచ్చినప్పుడు కంప్లైంట్ వాడిని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్ లో కూర్చోపెట్టిన రోజే ఈ రోజు హోంమంత్రి గారి మీద వచ్చినవి రేపు ఎవరి మీద రాకుండా ఉంటాయి. అవేమి చట్టాలు మనం చేయలేకపోతున్నాం. చాలా బాధగా ఉంది. ఈరోజు 33% రిజర్వేషన్లు ఇచ్చినప్పుడు మా గౌరవాన్ని, మా హుందాతనాన్ని కాపాడుకునే చట్టాలు కూడా మనం చేయాల్సిన అవసరం ఉంది. దయచేసి మరొక్కసారి అనిత గారి గురించి ఈరోజు అసభ్యంగా మాట్లాడిన అమర్నాథ్ గారు లాంటి వాళ్ళని ఈరోజు ప్రోత్సహిస్తున్న ఆ పార్టీ ఒక్కసారి ఆలోచించాలి. ఈ రోజు ఆ పార్టీకి ఓట్లేస్తున్న ఆడపిల్లలు కూడా ఆలోచించాలి. అంత ఆషామాషిగా ఉందా? ఈ రాజకీయాల్లో వచ్చామని ఎవరు ఏం మాట్లాడుతున్నా మేము వినే స్థాయిలో ఉన్నాం అనుకుంటున్నారా? అయితే ఏవి ఈరోజు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. గత 5 సంవత్సరాలుగా ప్రతిపక్షంలో ఈరోజు ఇక్కడ ఉన్న ఒక మాజీ పశువుల మంత్రి గారు నోటికి వచ్చినట్టు మాట్లాడితే ఆ రోజు మన ప్రభుత్వం కాదు, ఏం చేయలేకపోయాం. కానీ ఈరోజు అధికారంలో ఉన్నాను అయినా ఇదో సోషల్ మీడియా ద్వారా అదే ధోరణిలో వెళ్తున్నారు. కారణం సోషల్ మీడియాలో గాని బయట గాని నోటికి వచ్చినట్టు తిడితే ఒక మహిళని ఇటువంటి చట్టాలు లేవు వాళ్ళని శిక్షించడానికి. దయచేసి ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్న మా పార్టీకి, అలాగే దేశంలో ఉన్న మోడీ గారి పార్టీకి ఒక్కటే విన్నవిస్తున్నాం. దయచేసి మహిళల గౌరవాన్ని కాపాడే చట్టాలు చేయండి. రోడ్డు మీద వెళ్లే ప్రతి వెధవ నోటికొచ్చినట్టు మాట్లాడితే మేము పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మేము ఇచ్చిన కంప్లైంట్ కి ఒక చట్టపరంగా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే చట్టాలు మీరు తీసుకొచ్చినప్పుడే ఇలాంటి ఇబ్బందులు ఆగుతాయి. లేకపోతే మేము ఖండిస్తున్నాం, ప్రెస్ మీట్లు పెడుతున్నాం, 2 రోజుల తర్వాత మామూలు అయిపోతుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలాంటి నీచమైన సంస్కృతిని 2019లో పొరపాటున బుద్ధి లేక అధికారంలోని కొంతమంది కూర్చోబెట్టిన ఈ వైసీపీ పార్టీ వల్ల కదా. అంతకుముందు ఏ పార్టీలు కానీ ఇళ్లలో ఆడవాళ్ళ గురించి, తల్లుల గురించి మాట్లాడలేదే. అసెంబ్లీ సాక్షిగా భువనేశ్వరి అమ్మ గురించి మాట్లాడారు. ఈ రోజుకి మర్చిపోలేకపోతున్నాం అది మేము. దయచేసి చట్టాలను తీసుకురండి. మహిళ ధైర్యంగా బయటకు వచ్చి ఈరోజు రాజకీయాల్లో రావాలన్నా, రాజకీయాల్లోకి వచ్చాక మా గౌరవాన్ని కాపాడుకోవాలన్నా, మా మీద మాట్లాడుతున్న వాళ్ళని సాక్ష్యాలతో సహా మేము పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకునే చట్టాలు వచ్చినప్పుడే ఈ రోజు ఇలాంటివి ఆగుతాయి. దయచేసి మరొక్కసారి ఒక హోం మంత్రి గారి గురించి ఇంత నీచంగా మాట్లాడిన వాడి గురించి ప్రజలందరూ కూడా ఆలోచించాలి. ఇలాంటి వాళ్ళని ప్రతి ఒక్క మహిళ కూడా సోషల్ మీడియా వేదికగా ఖండించాలని కోరుకుంటూ మీ సోదరి గౌతు శిరీష.